బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం నామినేషన్స్ లో భాగంగా ఎవరెవరు ఉన్నారంటే ఒక్క రోహిణి మెగా చీఫ్ తప్ప మిగతా అందరూ ఉన్నట్లే అన్నమాట. సో మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎవరి ఓటింగ్ గ్రాఫ్ ఎలా ఉందో తెలుసుకుందాం వచ్చేయండి. యాక్చువల్లీ మనం ఆల్మోస్ట్ ఫినాలేకి చాలా చివరి దశకు వచ్చేసాం కాబట్టి ఈ వీకెండ్ ఓటింగ్ కాస్త చాలా ఇంపార్టెంట్ అన్నట్లు తెలుస్తుంది. మరి ఈ ఇంపార్టెంట్ ఓటింగ్ లో భాగంగా నిఖిల్ వచ్చేసి ఫస్ట్ రేస్ లో దూసుకెళ్లిపోతున్నాడు అనమాట. యాజ్ ఇట్ ఈస్ విత్ 22% ఆఫ్ ఓటింగ్ లో ప్రస్తుతానికి నిఖిల్ వచ్చేసి హైయెస్ట్ అండ్ ఓటింగ్ అయితే నడుస్తుంది. అండ్ అలానే బయట నుంచి సపోర్ట్ కూడా మామూలుగా లేదు. ఇకపోతే ఆ తర్వాత 21% ఆఫ్ ఓటింగ్ లో మన గౌతమ్ కృష్ణ అయితే పోటాపోటీగా హైయెస్ట్ గా కొనసాగుతున్నాడు. సో ప్రస్తుతానికి విన్నర్ రేస్ లో నిఖిల్ అండ్ గౌతమ్ ఉన్నారు కాబట్టి మీరు ఎవరిని సపోర్ట్ చేయాలనుకున్నారు? మీరు నిఖిల్ ని విన్నర్ గా చూడాలనుకున్నారా? అయితే నిఖిల్ విన్నర్ BB8 అన్నట్లుగా, లేదా గౌతమ్ కృష్ణని విన్నర్ గా చూడాలనుకుంటే గౌతమ్ కృష్ణ విన్నర్ BB8 అన్నట్లుగా కామెంట్ బాక్స్ లో చెప్పేయండి. ఆ తర్వాత వచ్చేసి 17% ఆఫ్ ఓటింగ్ లో థర్డ్ హైయెస్ట్ గా నబిల్ అయితే కొనసాగుతున్నాడు. సో ప్రస్తుతానికి నబిల్ కి కొద్దిపాటి నెగిటివిటీ అయితే ఉందన్నమాట. ఎందుకంటే కొన్ని చోట్ల అనవసరమైన యాటిట్యూడ్ చూపిస్తున్నాడు కాబట్టి. ఆ తర్వాత 16% ఆఫ్ ఓటింగ్ లో ప్రేరణ కంబం అయితే కొనసాగుతుంది. ఈ వారం ప్రేరణకి మంచి ఓటింగ్ అయితే నడుస్తుంది. ఎందుకంటే యాక్చువల్లీ ప్రేరణ అండ్ యష్మి గేమ్స్ లో చాలా బాగా పోరాడతారు. సో ఒక కాంపిటీషన్ తగ్గింది కాబట్టి ప్రేరణకి టఫెస్ట్ ఫైట్ అయితే నడుస్తుంది. సో ప్రస్తుతానికి ప్రేరణ 16% ఆఫ్ ఓటింగ్ లో కొనసాగుతుంది ఫోర్త్ హైయెస్ట్ గా. ఆ తర్వాత 11% ఆఫ్ ఓటింగ్ లో విష్ణుప్రియ భీమినేని అయితే కొనసాగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 8% ఆఫ్ ఓటింగ్ లో టేస్టీ తేజ అయితే కొనసాగుతున్నాడు. టేస్టీ తేజ గేమ్ విషయానికి వచ్చేస్తే ఏదైనా సరే తన ఎఫర్ట్ అయితే తను పెట్టేస్తాడు. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చుతుంది అబ్బా. ఇక ఆ తర్వాత 4% ఆఫ్ ఓటింగ్ లో పృథ్వీ అయితే కొనసాగుతూ ఉండగా, ఆ తర్వాత అందరికన్నా లీస్ట్ లో ప్రస్తుతానికి అయితే 1% ఆఫ్ ఓటింగ్ లో అవినాష్ అయితే కొనసాగుతున్నాడు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకున్నారు? బిగ్ బాస్ వచ్చేసి ఏమైనా ట్విస్ట్ పెట్టేసి డబుల్ ఎలిమినేషన్ ఉంటే గనక ఏ ఇద్దరు ఎలిమినేట్ అవ్వాలనుకున్నారు? కామెంట్ బాక్స్ లో మీ ఒపీనియన్ ని కామెంట్ అయితే చేసేయండి.